హనుమంతుని జన్మకథ మీకు తెలుసా? అంజనాదేవి అనే అప్సరస రాణి శాపగ్రహస్తురాలై భూమిలో వానర రూపంలో జన్మించింది. ఆమె భర్త కేసరి వానరరాజు. సంతానం కోసం వారు కఠినమైన తపస్సు చేశారు. ఆ సమయానికి దశరథ మహారాజు తన వంశానికి పుత్రుడు కలగాలని యజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ యజ్ఞం ఫలంగా అగ్నిదేవుడు పవిత్ర పాయాసం ఇచ్చాడు. ఆ పాయాసాన్ని గరుడు తీసుకువెళ్తుండగా కొంత భాగం వాయుదేవుడు అంజనాదేవికి ఇచ్చాడు. దానివల్లే ఆమె గర్భం ధరించి శివాంశతో పుట్టిన వానర శ్రేష్ఠుడు హనుమంతుడు జన్మించాడు. జన్మ నుండే అపార శక్తి, అపార భక్తి కలిగిన హనుమంతుడు చిన్నప్పుడు సూర్యుడిని పండుగ భావించి తినడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి అతనికి గాయం చేశాడు. వెంటనే వాయుదేవుడు కోపంతో లోకానికి గాలి ఆపేశాడు. అందరు దేవతలు వచ్చి హనుమంతునికి వరాలు ఇచ్చారు. అపార భక్తి, శక్తి, అజేయత్వం. అందువల్ల ఆయన చిరంజీవి అయ్యాడు. రామాయణంలో రామభక్తుడిగా హనుమంతుడు సీతాదేవిని లంకలో వెతికిపెట్టాడు. లంకా దహనం చేశాడు. సీతాదేవి బంగారు ఆభరణాలను రాముడికి చేర్చాడు. అనంతరం రాముడి యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించాడు. హనుమంతుడు భక్తికి, శక్తికి, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచాడు.